మీ గ్రామ పంచాయతీ నాయకులందరూ తర్వాత చీటి మోహన్ రావు నరసింహారావు ఎలా ఉన్నారు ఇప్పుడు? తర్వాత చీటి మోహన్ రావు ఇప్పుడు ఎప్పుడు నరసింహ ఒకసారి తర్వాత పూర్వజల్లి మల్లికార్జున వర్తమాన తర్వాత బట్టు ఆంజనేయులు సోమవారం బట్టు ఆంజనేయులు తర్వాత చింతాకుమార్ ఎస్ఐపేట ఎస్ఐపేట లేదు చూసుకోండి ఎస్ఐపేట సార్ సరే తర్వాత రూపుచంద్ర ప్రకాశం తర్వాత మల్లసాని కృష్ణారావు ఈదుగుళ్ళు ఓకే సార్ రండి అన్న కింద ఒడ్పూరుపాడు సంబంధించిన నాయకులందరూ చూస్తున్నారు కదా అందుకే నాకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ ఒకసారి ఓకే సార్ అన్న అయిపోయి ఇంకోటి ఏమైనా ఉందా దొండపాటి కోటమ్మ రండి ఫిక్స్ చేస్తే నేను దాన్ని గోడ కట్టించి ఏర్పాటు చేస్తాను. ఎస్సీలు కూడా ఆక్రమించారండి. ఇప్పుడు కూడా ఇల్లు వేస్తారండి. శ్మశానం పంచాయతీ స్థలంలో ఇక్కడ వేస్తుంటే మీరేమి. ఆగిరిపల్లి మండల ఇవాంజలికల్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత ఆదివారం సాయంకాలం చిన్నతోటపల్లిలో సేవ చేస్తున్న పాస్టర్గా పనిచేస్తున్నటువంటి మొగదాటి కిషోర్ గారు నాకు ఫోన్ చేసి, అన్న ఇది పరిస్థితి, చర్చి ముందు ప్లగ్ బాతారు, ఈ చర్చి గోడ మరి ఆ రోడ్డుకు పోయేటట్టుగా ఉంది, ఒకసారి మాట్లాడదాం రండి అన్న అని ఫోన్ చేస్తే ఉదయకాలం వెళ్ళాం. వెళ్ళేపటికి ఆ చర్చి దగ్గరే సర్పంచ్ గారు ఆరిపల్లి శ్రీనివాసరావు గారు కూర్చొని ఉన్నారు, సంఘస్థులు కూర్చొని ఉన్నారు. మేము కూడా సేవకులు, నేను, జార్జి గారు ట్రెజరర్ గారు, చిన్నబాబు గారు ప్రెసిడెంట్ గారు, అలాగే కొంతమంది సేవకులు, పాల్ రమేష్ గారు ఈ యొక్క టీడీపీ తరఫున చైర్మన్గా మైనార్టీ ప్రెసిడెంట్గా చేస్తున్నారు పాల్ రమేష్ గారు, మేమందరం కలిసి వెళ్ళాం. ఫెలోషిప్ తరఫున వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు ఎవరికి వాగ్వివాదాలు లేకుండా సర్పంచ్ గారు ఒకటే చెప్పారు, మీకేం కావాలి అని అడిగారు సంఘాన్ని. సేవకులుగా మమ్మల్ని అడిగారు, చర్చే కావాలని అన్నాం. చర్చే కావాలన్నారు కాబట్టి చర్చి జోలికి మేము రాము, ఒకవేళ మీరు అవకాశం ఇస్తే మేము వేరే చోట స్థలం ఇచ్చి చర్చి కట్టిస్తాం, అదేమన్నా మీకు అవకాశం ఉందా, మాకు వద్దండి, మాకు పాతదే కావాలి, ఊరికి దూరం అవుద్ది అనే మాట సంభాషణ జరిగితే మేము చర్చికి ఏ హాని చెయ్యం, మా ద్వారా మీకు ఏ హాని జరగదు, చర్చి జోలికి మేము రాము, మీకు చర్చి డెవలప్మెంట్ కావాలంటే మేము ఏదైనా హెల్ప్ చేస్తాం అని మినిస్టర్ గారి ద్వారా మేము సహాయం చేపిస్తాం అని మాట ఇవ్వడం జరిగిందండి. మేము లేచి వచ్చేసాం. ఈలోపు మాకు విలేకరు ఎదురయ్యారు, రామకృష్ణ గారును సాక్షి విలేకరు ఎదురైతే మళ్ళీ వెనక్కి పిలుచుకొచ్చారు, అందరూ ఫోటో తీశారు. ఫోటో తీసిన తర్వాత మేము ఒకటే చెప్పాం, ఇక్కడేమి డిస్ప్యూట్ జరగలేదు, వాగ్వివాదాలు ఏం జరగలేదు,
కాబట్టి మీరేమి ఇవ్వలేదంటే మీరు చెప్పినట్టు మేము చేస్తామా ఏంటి అన్నాడు ఆయన సాక్షి విలేకరు. ఈ సంభాషణతో మేము డిస్పర్స్ అయిపోయామండి.